గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసుకునే కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ప్రత్యేక వంటకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే అలచింతకాయ టమాటా కర్రీ. ఈ కర్రీ రుచికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైనది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ కర్రీలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఎలా తింటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ముందుగా ఈ కర్రీలో ప్రధానంగా ఉపయోగించే పదార్థాలు ఏమిటో చూద్దాం. అలచింతకాయ మన తెలంగాణ వంటల్లో ఇది చాలా ముఖ్యమైన పదార్థం. నాకైతే మెయిన్గా ఇలా ఇత్తులు ఎక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడతాను. అలాగే మా పిల్లలు కూడా. ఇది సట్ట కూడా బాగుంటుంది, కానీ ఎత్తులు ఎక్కువ మొత్తంలో ఉండి సట్ట తక్కువగా ఉంటే బాగుంటుంది. మీరు ఇలా ఇష్టపడతారో కామెంట్ చేయండి. టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు రుచికరమైన కాంబినేషన్, అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్. ఈ కర్రీలో ఉన్న ముఖ్యమైన పోషక విలువలు: విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుతుంది, అలాగే ఫైబర్ జీర్ణక్రియకి సహాయపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన శరీరాన్ని రక్షించుకోబడతాము, ఐరన్ రక్తహీనత తగ్గిస్తుంది, అలచింతకాయలో ఉండే విటమిన్స్ డిటాక్సియేషన్ సహాయం చేస్తాయి, టమాటాలో ఉన్న లైకోకోపిన్ హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది, విటమిన్ సి వల్ల జలుబు దగ్గు తగ్గుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలచింతకాయలో ఉండే ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది, టమాటాలోని లైకోకోపిన్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. ఈ కర్రీలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ని పెంచుతుంది. ఇది తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలచింతకాయ శరీరంలోని టాక్సెస్ని తొలగిస్తుంది. పోషకాలు ఉండడం వల్ల మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ కర్రీ ప్రత్యేకంగా ఎవరు తినాలి అంటే పిల్లలు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లలో ఫుడ్ తినిపించడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా మారుతుంది కదా. నార్మల్గా వాళ్ళు ఏదైనా స్నాక్ ఐటమ్స్ లాగా వాటిని ఇష్టపడతారు, అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒకసారి పిల్లలకి ఇది తినిపించి చూడండి, ఆటోమేటిక్గా పిల్లలలో ఆకలి శక్తిని పెంచుతుంది. అలాగే త్వరగా జీర్ణం అవ్వడం ద్వారా వాళ్ళకి ఆకలి కూడా త్వరగా అవుతుంది. పెద్దలు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెద్దవాళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా మొత్తంలో ఉంటుంది కదా. సో అలాంటి వారు ఇది తీసుకోవడం ద్వారా డైజెషన్ అనేది తేలికగా అవుతుంది. అలాగే వృద్ధులకి ఈజీగా జీర్ణమవుతుంది. ఉద్యోగం చేసేవారు కూడా తీసుకుంటే బెటర్, ఎందుకంటే స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. ఈ కర్రీని ఇలా తింటే చాలా మంచిది. వేడి అన్నంతో తక్కువ నూనెతో వండుకోవాలి, అలాగే తక్కువ ఉప్పు వేసుకోవాలి. కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు అయినా తినాలి. మెయిన్గా ఈ అలచింతకాయని గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలకి తక్కువ మోతాదులో ఇవ్వాలి. అలచింతకాయ టమాటా కర్రీ రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మన ఇంట్లో సులభంగా చేసుకునే ఈ వంటకం మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అండ్ మీరందరూ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఎక్కువ శాతం అందరూ అయితే దీనిని దగ్గర కర్రీగా చేసుకుంటారు. బట్ ఇలా టమాటా వేయడం ద్వారా మనకి అయితే టమాటాలో ఉన్న విటమిన్స్, అలాగే అలచింతకాయలోని విటమిన్స్ రెండు కలిసి మనకి కర్రీ అనేది మంచిగా వస్తుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని, గిన్నె వేడయ్యాక దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే అలచింతకాయని ఉడికించి తీసుకోవడం లేదు. ఉడికించి తీసుకోవడం ద్వారా అలచింతకాయ లోపలికి నీరు అనేది పట్టేసి టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చాక దానిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టేసుకున్న అలచింతకాయ ఏదైతే ఉంటుందో అదైతే వేసి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో మంచిగా మగ్గాక దానిలోకి మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మెత్తగా ఇలా అయ్యే వరకైతే కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. చూస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతవరకు ఎంతో ఓపికతో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా ఒకవేళ రెసిపీ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తా. అండ్ పిల్లలకి కూడా వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టండి. మంచిగా హెల్తీ ఫుడ్ కాబట్టి మంచిగా ఈజీగా తినేస్తారు. అలాగే డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఇప్పటి నుంచి మీ డైట్లో చేర్చుకోండి, వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.